దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మా అనుదిన ప్రార్థన కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? ప్రతిదినము దేవుని పాదాలు పట్టుకొని మరి మనము ముందుకి కొనసాగవలసిన క్రైస్తవులమై ఉన్నాం. నామకార్థపు క్రైస్తవులం కాదండి. అర్థమవుతుందా? మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ముందుకు వెళ్ళాలని దేవుని ఆశ, ఆలోచన ఉన్నది. కనుక ఈ ఉదయం అని, మధ్యాహ్నం అని, ఏ సమయం పడితే ఆ సమయము సావుకులు ఎందుకు వర్తమానాలు పంపిస్తూ ఉన్నారంటే, ఒక మాట అయినను మిమ్మల్ని బలపరచుద్దని, మీకు దీవెనగా ఉంటుందని ఆశ. అంతే, ఇంకేమీ లేదు. మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 19వ వచనం. కీర్తన గ్రంథం 107 అధ్యాయం 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించాను. ప్రజల బిడ్డలారా, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. వారు ఏ కాలంలో ఉన్నారని అంటే కష్టకాలంలో ఉన్నారు. దేవుని పిల్లలైన వారు ఏ కాలంలో ఉన్నారు? కష్టకాలంలో ఉన్నారు. మరి కష్టకాలంలో వారు ఏం చేస్తారు? చాలామందికి నేటి కాలంలో కష్టాలు వస్తున్నాయి. కష్టాలు వస్తూ ఉంటే అనేక మంది లోకం వైపు, మనుషుల వైపు, లేదా వారికి ఉన్నటువంటి అధికారుల వైపు, లేక పొలాలు, స్థలాల వైపు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలైన మనము ఈ వాక్యం ద్వారా ఎలా హెచ్చరించబడుతున్నామంటే, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి అంటే వారి కష్టం వచ్చింది వాస్తవమే. వారి కష్టకాలమందు ఎటువైపు తిరిగారంటే దేవుని వైపు తిరిగారు. దేవుని వైపు తిరిగి ఏం చేస్తారా అంటే యెహోవాకు మొరపెట్టారు. యెహోవాకు మొరపెట్టారు. అయితే ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ఎప్పుడైతే మొరపెట్టారో దేవుడు వారికి కలిగిన ఆపదలన్నిటి నుంచి విడిపించాడు. ఉదాహరణకి ఇప్పుడు బిడ్డలారా, ఈ యొక్క ఎర్ర సముద్రం వారికి మరి ఎదురొచ్చినప్పుడు, ఇరుగు గోడలు ఎదురు సమస్య నిలబడినప్పుడు వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి యెహోవాకు మొరపెట్టారు. ఆయన ఏం చేశాడంటే వారికి ఉన్నటువంటి ఆ ఆపద నుంచి వారిని తప్పించారు. కనుక ఈరోజు కష్టకాలం వచ్చింది కుటుంబానికి. ఏంటా కష్టకాలం అంటే, ఒక విధవరాలకి తన భర్త ఉన్నప్పుడు అప్పులు చేసి చనిపోతే తన బిడ్డలిద్దరిని పనివారు తీసుకెళ్తానన్నారు. ఆ యొక్క అప్పు ఇచ్చిన ఆయన. వారు ఫ్యామిలీగా యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టగా వారికి ఉన్న ఆపద నుంచి వారిని విడిపించాడు. అర్థమవుతుందండి? ఈరోజు నీకున్న ఆపదలు విడిపించబడాలంటే మనుషుల వైపు చూడబాకు, లోకం వైపు చూడబాకు. నీవు యెహోవాకు మొరపెట్టు. నీకు వచ్చింది కష్టమే. నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి కష్టకాలంలో ఉన్నావు. అయినప్పటికీ చేతులు జోడించి సావుకుడిగా చెప్తున్నాను, ఆయనకు మొరపెట్టు. ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు. తమ్ముడు, చెల్లి, మీ నాన్నగారు, మీ అమ్మగారు, మీ కుటుంబంలో ఎవరైతే కష్టంలో ఉన్నారో వారి కష్టకాలంలో యెహోవాకు మొరపెట్టినప్పుడు తప్పకుండా విడిపిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన ప్రార్థన ద్వారా కొన్ని విషయాలు మాకు నేర్పుతూ ఉన్నారు. వీటిలో చూస్తున్న వారు విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సేవకులు పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి. ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థితిలో వారికి కష్టకాలం వచ్చినప్పుడు మొరపెట్టేవారుగాను, మొరను ఆలకించే దేవుడు కనుక ప్రతి ఒక్కరిని కూడా విడిపించి కార్యం చేయండి. అయ్యా, ఇదిగో నా తండ్రి, బిడ్డలు చదువుతున్నవారు, ఉద్యోగాలకు వెళ్తున్నవారు, వ్యాపారం, వ్యవసాయం చేసుకున్నవారు అందరికీ తోడుగుండండి. ప్రభువా, ఎక్కడ చూసినా మరణ వార్తలు పడుతూ ఉన్నాయి. అకస్మాత్తుగా మరణం మీదకు వస్తూ ఉంది. తప్పించి రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి, నీ వైపు తిరిగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ మనవులను అడిగి పొందిన నామ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.